బీరకాయ పప్పుకి కావాల్సినవి బీరకాయలు, టమాటా, ఆనియన్. ముందుగా బీరకాయని తీసుకొని పీసెస్ కట్ చేసుకొని, టమాటాస్, ఉల్లిపాయలు కూడా పీసెస్గా కట్ చేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఒక పెద్ద టమాటా అండి, ఒక టమాటా అయితే సరిపోతుంది. పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే పప్పే కాబట్టి బాయిల్ అయిపోతుంది. ఆనియన్ హాఫ్ వేసానండి, హాఫ్ ఏమో తాలింపులో వేసుకున్నాం. 2 గ్రీన్ చిల్లీ, మళ్ళీ ఒకసారి చూసుకోండి. బీరకాయ, టమోటా, ఆనియన్, గ్రీన్ చిల్లీ. కందిపప్పు కడిగి నానబెట్టుకున్న పప్పు అండి. ఇంకా దీనిలోకి బీరకాయ, టమాటా, ఆనియన్ వేసేద్దాము. అన్నీ వేసానండి. కొంచెం కరివేపాకు, జీలకర్ర, పసుపు, కారం కూడా వేసుకున్నాము. కారం, పసుపు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు, కొంచెం నేను మెంతిపిండి కూడా వేసుకుంటానండి. మెంతిపిండి అంటే చిన్నపిల్లలు వాళ్ళకి కొంచెం అరుగుదల ప్రాబ్లం రాకూడదని చెప్పి నేను ఆ మెంతిపిండిని కూడా యాడ్ చేసుకుంటాను. కారం వచ్చి మసాలా కారం ఇంట్లో ప్రిపేర్ చేసిందే. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి ఆన్ చేసుకుందాం స్టవ్. కుక్కర్కి విజిల్ పెట్టేశానండి. ఒక 4-5 విజిల్స్ వస్తే చాలు. తర్వాతకి పప్పు ఆఫ్ చేసి మెతుపుకొని తాలింపు వేసుకోవడమే. విజిల్స్ పెడదాము. విజిల్స్ వేసేసినాయండి, 5 విజిల్స్. ఇంకో పక్క రైస్ ఉడుకుతుందండి. పప్పు కోసం బాణీ పెట్టుకోవాలి. బాణీలో ఆయిల్, వెల్లుల్లిపాయ, పోపు గింజలు, ఎండుమిర్చి వేసానండి. పోపు గింజలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇట్లా బ్రౌన్ కలర్ వేగే వరకు ఉండాలండి. కర్రీ లీవ్స్ వేయాలి. కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి. పప్పు నేను ఎక్కువ మెదపనండి, ఇట్లాగా అలా తొలకలు ఉంటేనే బాగుంటుంది టేస్ట్, అందుకే నేను ఎక్కువ మెదపను. ఇంకా అది మీ ఇష్టం, మీరు మెత్తగా ఉడికించుకొని మెతుకుంటే పర్లేదు. పోపు ఈ కలర్ రావాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది పప్పు. పోపు వేసేసి పోపులో వేసేసి పప్పుని ఒక్కసారి కలుపుకొని జస్ట్ ఒక్క ఉడుకు వచ్చే వరకు ఉంటే సరిపోద్దండి. వేడి బీరకాయ పప్పు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. రేపు వేరే వంటతో మళ్ళీ కలుద్దాము.